అమ్మవారి అభిషేకంలో వాడవలసినటువంటి పాలు, పెరుగు, నెయ్యి మొదలైనటువంటి పదార్థములను తీసుకొచ్చి ఇచ్చాయి. అలాగే నాగులు తేనె తీసుకొచ్చి ఇచ్చారు. గంధర్వకాంతలు నృత్యం చేశారు. గంధర్వులు పాటలు పాడారు. మేఘములు గొప్ప ఆ మంగళధ్వనులను చేశాయి. అందరూ ఇంత కోలాహలాన్ని ఎందుకు ప్రకటించారు అంటే ఆ తల్లి అభిషేకమునకు అంత ప్రశస్తి ఉంది, అంత గొప్పతనం ఉంది. అందుకే అందరూ అన్నీ అమర్చారు. అమర్చిన తర్వాత తల్లికి అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన తర్వాత కట్టంగ పచ్చని పట్టుపుట్టపుతోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. మరి క్షీరసాగరం తండ్రి కదూ, తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది. తానెంత అదృష్టాన్ని పొందాడు. క్షీరాబ్ధితనయ అని పిలుస్తున్నారు. ఇప్పుడు తనకు ఒక యశస్సు, ఒక కీర్తి లభించింది. అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టుపుట్టాన్ని గబగబా వెళ్ళి ఆ పాల సముద్రం, ఆ క్షీర సముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది. కాబట్టి కట్టంగ పచ్చని పట్టుపుట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. అలాగే ముత్తాళినికరంబు మధువాన మూగెడు వైజయంతి మాల వరుణుడిచ్చే. ఆ రకరకాలైనటువంటి తుమ్మెదలన్నీ కూడా చుట్టూ వాలి ఉన్నటువంటి వైజయంతి మాలని తీసుకొచ్చి పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడు ఆ తల్లికి బహూకరించాడు. ఆమె మెడలో వైజయంతి మాల వేసుకుంది. ఆ తరువాత కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. విశ్వకర్మ అనేకమైన అద్భుతమైన కట్టడములను నిర్మాణం చేస్తుంటాడు. ఆ విశ్వకర్మ ఎవరో కాదు, విష్ణుతత్వం. ఆ విశ్వకర్మ అమ్మవారు ఒంటి మీద పెట్టుకోవలసినటువంటి భూషణములనన్నింటినీ తీసుకొచ్చాడు. ఆమె భుజములకు పెట్టుకోవలసినటువంటి కేయూరములు, చేతులకు పెట్టుకోవలసినటువంటి గాజులు, నడువుకి పెట్టుకునేటటువంటి వడ్డాణాలు, ఇటువంటి విశేషాలన్నిటినీ కూడా విశ్వకర్మ తీసుకొచ్చి ఇచ్చాడు.